ఇది వాళ్ళ జనరేషనే కాదు, సార్. కోవిడ్ టైంలో అందరికీ ఒక రకంగా కొట్టింది కదా కోవిడ్. అవును సార్, అవును. మానసికంగా కొట్టింది, హెల్త్ పరంగా కొట్టింది, అవునండి. ఫైనాన్షియల్ గా కొట్టింది, ఈ వేరే వేరే రకాలుగా కొట్టినాయి. సార్. నాకు కూడా ఒక రకంగా కొట్టింది. అండ్ ఇట్ వాస్ వెరీ లో ఫేజ్ అవన్నీ అను, కానీ ఇట్ ఈస్ అంత స్ట్రాంగ్ వర్డ్స్ నేను వాడట్లేదు, కానీ ఒక కన్ఫ్యూజ్డ్ స్టేట్ లో ఉండేవాళ్ళం. అంటే అప్పటికి ఆర్ఆర్ఆర్ మధ్యలో మీకు కూడా సార్? నాకు కూడా సార్. ఆర్ఆర్ఆర్ 30-40% అయిన తర్వాత ఆ బ్రేక్ పడింది, అయితే 50% తర్వాత ఆ బ్రేక్ పడింది. పీక్ లో అవును సార్. నా ట్రైలర్ రిలీజ్ అయింది, అంటే అంత పీక్ బాడీ లో ఆర్ఆర్ఆర్ స్టాప్ అయింది. సో ఏం చేయాలి, జిమ్ నేను ఒక అపార్ట్మెంట్ లో ఉండేవాడిని అప్పుడు, దాని తర్వాత ఇప్పుడు ఇంటికి షిఫ్ట్ అయ్యాను కదా. సో అక్కడి నుంచి అసలు ఉన్నారా, మన చుట్టూ ఉన్న వ్యక్తులు ఒక్కొక్కరు చనిపోవడం చూసి ఆ ఉపాసన ఇంట్లో ఉండడం వల్ల ఆ హాస్పిటల్ కాల్స్ విని నేను ఇంకా ఆఖరికి నా హోమ్ థియేటర్ లో కూర్చొని టీవీ చూస్తూ ఉండేవాడిని. పక్కన ఆవిడ అక్కడ ఉండేది, అది వినలేక నేను ఒక్కడనే ఉండలేక, బికాస్ ఆవిడతో ఉంటే ఏదో ఒక కాలక్షేపం ఉండేది. హోల్ కోవిడ్ నువ్వు నమ్మవు, ఉపాసన ఒక రూమ్ లో తన కాల్స్ పాపం తన అందరి పేషెంట్స్ ని డైవర్ట్ చేయడం అవన్నీ చూస్తా ఉంది. నేను ఇంకో రూమ్ లో అలోన్ గా ఆల్మోస్ట్ ఫ్యూ మంత్స్ నేను ఒక్కనే ఉండేది. అది నాకు గట్టి కొట్టేసింది.